హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా నేషనల్ యూత్ ఐకాన్గా ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయుష్మాన్ ఖురానా అనేటువంటి ఒక బాలీవుడ్ నటుడిని నియమించడం జరిగింది. ఎందుకోసం ఇతన్ని నియమించాడు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో భారత్లో 18వ లోక్సభ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో భారీ మొత్తంలో ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా ఆ యొక్క ఓటర్లలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం, అదేవిధంగా యువ ఓటర్లలో చైతన్యాన్ని నింపేటువంటి ఒక సరికొత్త వినూత్నమైన పద్ధతిని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. అందులో భాగంగానే నేషనల్ యూత్ ఐకాన్గా బాలీవుడ్ నటుడైనటువంటి ఆయుష్మాన్ ఖురానాని నియమించింది. ఇతడు ఏం చేస్తాడంటే యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యువ ఓటర్లలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. నేటి భారతదేశంలో అక్షరాస్యులు ఎంతైతే మొత్తంలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారో, నిరక్షరాస్యులు కూడా అంతే మొత్తంలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. అంటే చదువుకోలేని వారికి ఓటు హక్కు విలువ తెలియదు కాబట్టి వారు తమ యొక్క ఓటును వినియోగించుకోలేకపోతున్నారు. అదేవిధంగా చదువుకున్నటువంటి యువ ఓటర్లు కూడా ఈరోజు ఓటింగ్కి చాలా మొత్తంలో దూరంగా ఉండడంతో ఓటింగ్ శాతం అనేది ప్రతి ఎన్నికల్లో కూడా తక్కువగా నమోదవుతుంది. కాబట్టి అలాంటి నిరక్షరాస్యులకి మరియు అక్షరాస్యులకి ఓటింగ్ విలువ తెలియాలనే ఉద్దేశంతో ఇలా నేషనల్ యూత్ ఐకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. అందులో భాగంగా 2024లో నియమించిన నేషనల్ యూత్ ఐకాన్ ఎవరు అంటే గుర్తుంచుకోండి, ఆయుష్మాన్ ఖురానా. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో ఐఐటి బాంబే కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం వార్తల్లో నిలిచింది అంటే ప్రస్తుత సమాజంలో అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి అయినటువంటి క్యాన్సర్ బాధితులకు అందించేటువంటి చికిత్సలో ఒక కీలకమైన ముందడుగైతే పడడం జరిగింది. ఏంటిదంటే మన దేశంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసినటువంటి చిమోరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ-సెల్ థెరపీని 2024 ఏప్రిల్ 5వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది. ఏంటిది ఇది అంటే క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో తెల్ల రక్త కణాలు అనేవి ఈ యొక్క క్యాన్సర్ కణాలను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. కాబట్టి అలాంటి విఫలమైతే వారికి క్యాన్సర్ అనేటువంటి వ్యాధి మరింతగా ప్రాణాంతకంగా మారబోతుంది. కాబట్టి అలాంటి క్యాన్సర్ కణాలను గుర్తించడం కోసమై ఈ యొక్క చిమోరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ-సెల్ థెరపీని ఈ యొక్క ఐఐటి బాంబే వారు మరియు టాటా మెమోరియల్ సెంటర్ వారు కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. అలాంటి ఈ యొక్క టీ-సెల్ థెరపీని 2024 ఏప్రిల్ 5న భారత రాష్ట్రపతి గారు ప్రారంభించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క టీ-సెల్ థెరపీ ద్వారా క్యాన్సర్తో ఈ యొక్క టీ-సెల్ థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్యాన్సర్తో పోరాడుతున్న బాధితుల యొక్క ప్రాణాలు రక్షించడంలో ఈ చికిత్స అనేది ఇక మీదట చాలా కీలకమండి. ముందుగానే ఈ యొక్క క్యాన్సర్ కణాలను కనుక గుర్తించినట్లయితే ఈ పరికరం ద్వారా వారిని క్యాన్సర్ బారి నుంచి రక్షించడం జరుగుతుంది. అలాంటి వినూత్నమైన పరికరాన్ని ఎవరు కనిపెట్టారు లేదా ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ సెంటర్ వారు అని గుర్తుంచుకోండి. ఈ యొక్క పరికరానికి పెట్టినటువంటి పేరు నెక్సాకర్ 19 అని దీనికి పేరును పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఐఐటీల గురించి ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోండి. ఒక సైనిక విన్యాసం గురించి డిస్కస్ చేద్దామండి. భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ల మధ్య జరిగేటువంటి సంయుక్త సైనిక విన్యాసం పేరే దస్తలిక్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారంటే భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ల మధ్య జరిగే సైనిక విన్యాసాన్ని గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి దస్తలిక్ అని గుర్తుంచుకోండి.
లేదా దస్తలిక్ అనేటువంటి సంయుక్త సైనిక విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుందని అడుగుతాడు. కాబట్టి భారత్ ఉజ్బెకిస్తాన్ అని గుర్తుంచుకోండి. అలాంటి భారత్ ఉజ్బెకిస్తాన్ల మధ్య జరిగినటువంటి దస్తలిక్ అనేటువంటి సంయుక్త సైనిక విన్యాసం 2024 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 28 వరకు కొనసాగబోతుంది. అలా 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి దస్తలిక్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 5వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఇందులో పాల్గొన్న దేశాలంటే చెప్పుకున్నాం ఇండియా, ఉజ్బెకిస్తాన్ అండి. అయితే ఈ యొక్క 5వ ఎడిషన్ దస్తలిక్ విన్యాసాలు ఎక్కడ నిర్వహించబోతున్నారు లేదా ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి టెర్మాన్ జిల్లాలో ఈ యొక్క సంయుక్త సైనిక విన్యాసాలు అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క సైనిక విన్యాసాలలో ఇరు దేశాల నుంచి కూడా 45 మంది సైనికులు పాల్గొనడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత్ ఉజ్బెకిస్తాన్ల మధ్య జరిగే సైనిక విన్యాసం పేరు దస్తలిక్ అండి. ఇది 2024 ఏప్రిల్ 15 నుంచి 28 వరకు ఉజ్బెకిస్తాన్లో జరగడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, భారత్ యొక్క వృద్ధి రేట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంత నమోదవుతుందో వివిధ సంస్థలు అయితే అంచనా వేయడం జరిగింది. అందులో భాగంగా 2024 సంవత్సరంలో భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేట్ అనేది 7.5% నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ తమ యొక్క అంచనాని తెలియజేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 సంవత్సరంలో 7.5% అండి. అది ఎవరి అభిప్రాయం అంటే వరల్డ్ బ్యాంక్ అని గుర్తుంచుకోండి. ఇక 2024-25 సంవత్సరంలో ఇండియా యొక్క వృద్ధి రేటు 7% నమోదవుతుందని ఫిచ్ అనేటువంటి సంస్థ తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది, లేదా తన యొక్క అంచనాను వ్యక్తం చేయడం జరిగింది. ఫిచ్ అనేటువంటి సంస్థ ప్రకారం ఇండియా వృద్ధి రేటు 7%, వరల్డ్ బ్యాంక్ వారి యొక్క అభిప్రాయం ప్రకారం 7.5% అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 2024 సంవత్సరంలో భారత్ యొక్క జీడిపి 6.1% నమోదవుతుందని మూడీస్ అనలిటికల్ సంస్థ వారు ఒక అంచనానైతే వేయడం జరిగింది. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ యొక్క వృద్ధి రేటు 7% నమోదవుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వారు తమ యొక్క అంచనాను తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంచనాలను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రపంచ బ్యాంక్ అంటే 7.5%, ఫిచ్ అనేటువంటి సంస్థ ప్రకారం 7%, అదేవిధంగా మూడీస్ అనేటువంటి సంస్థ ప్రకారం 6.1%, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం భారత్ యొక్క వృద్ధి రేటు 7% అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఒక పుస్తకం లేదా ఒక గ్రంథం గురించి డిస్కస్ చేయబోతున్నాం. నైఫ్ అనేటువంటి పుస్తకం ఇటీవల కాలంలో విడుదల కావడం జరిగింది. ఈ నైఫ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే బ్రిటిష్ అమెరికన్ రచయిత అయినటువంటి సల్మాన్ రష్దీ గారు రచించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క బుక్ పేరు మళ్ళీ గమనించండి, నైఫ్ అని. దీని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి మెడిటేషన్స్ ఆఫ్టర్ అన్ అటెంప్టెడ్ మర్డర్ అనేటువంటిది ట్యాగ్ లైన్ని కలిగి ఉండడం జరిగింది. సల్మాన్ రష్దీ గారు 2022 సంవత్సరంలో ఒక పబ్లిక్ ఈవెంట్స్కి పాల్గొనడానికి వెళ్ళినప్పుడు అతని పైన కత్తిపోట్ల దాడికి ఇతడు గురి అవ్వడం, తర్వాత అతడు ఒక కన్నును కూడా కోల్పోవడం జరిగింది. ఆ సందర్భంలో అతడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల గురించి ఈ యొక్క పుస్తకంలో అతడు వివరించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల విడుదలైనటువంటి నైఫ్ అనేటువంటి పుస్తకం అనేది ఎవరికి సంబంధించింది అని అడుగుతాడు. కాబట్టి సల్మాన్ రష్దీ గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవంటి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.